ఐబొమ్మ రవి అరెస్ట్పై స్పందించమని రాజమౌళి గారిని ప్రెస్ వాళ్ళు అడిగితే ఏమంటున్నారు, ఆయన ఏమైనా ఘనకార్యాలు చేసిండా, ఆయనకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క రాజమౌళి హీరోలు లేకపోతే రాజమౌళికి సంబంధించిన సినిమా పెద్దలు ఏమేమి ఘనకార్యాలు చేసిరో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెగాస్టార్తో మొదలు పెడదాం. మెగాస్టార్ చిరంజీవి నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి అని ఒక గవర్నమెంట్ నుంచి ఒక ల్యాండ్ తీసుకొని దాని మీద ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంకు పెట్టడం జరిగింది. ఆ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కూడా అమ్ముకుంటుండు అని హీరో రాజశేఖర్ జీవిత గతంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీ టికెట్లను మన కోట్లకు కనీసం ఒక 300-400 కోట్ల రూపాయలకు టికెట్లని అమ్ముకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది చిరంజీవి యొక్క ఘనకార్యం. ఇక బాలకృష్ణ సూపర్ స్టార్, ఇక ఎందుకైనా సూపర్ స్టారో తెలియదు కానీ ఆయన సినిమా యొక్క ప్రీ లాంచ్ వేడుకల్లో ఒక అంటాడు, ఆడది కనపడితే ముద్దన్న పెట్టాలి లేకపోతే కడపన్న చేయాలన్న ఘనకార్యుడు. ఈయన గతంలో తన ఇంట్లో ఒక డ్రైవర్ని పిస్తోల్తో చంపిన ఈ యొక్క కేసు ఈయన పైన ఉన్నది. ఈయన యొక్క ఆ కేసు నుంచి బయటపడడానికి ఈ బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికేట్ నిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చి ఆ కేసు నుంచి బయటకు రావడం జరిగింది. ఇది బాలకృష్ణ ఘనకార్యం. నెక్స్ట్ మోహన్ బాబు ఏదైతే ఈయన యొక్క విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థుల నుంచి ఈ యొక్క డొనేషన్లు లెక్కాపత్రం లేకుండా ఒక 26 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన వాళ్ళ నుంచి వసూలు చేసిండు. ప్రభుత్వానికి లెక్కలు చెప్పలేదని ఈ యొక్క హైకోర్టు సంబంధించినటువంటి కోర్టే ఆయన యొక్క విద్యా సంస్థల యొక్క పర్మిషన్ని రద్దు చేయాలి అని ఈ యొక్క ఒక జడ్జిమెంటు లేకపోతే ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అది మోహన్ బాబు చేసినటువంటి ఘనకార్యం. ఇక రామనాయుడు కొడుకు సురేష్ బాబు అయితే ఈ యొక్క చిన్న థియేటర్లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ఆయన ఆక్యుపై చేసుకొని ఈరోజు ఏషియన్ మాల్స్ అని కట్టి ఆ సినిమాని ఒక కార్పొరేట్ వ్యాపారం లాగా చేసి ఈరోజు ఆ 5 రూపాయల 10 రూపాయల పాప్కార్న్ 300 రూపాయలు, 15 రూపాయల కోకు 150 200 చేసిన ఘనకార్యం సురేష్ బాబుది. అదేవిధంగా ఈ మధ్యలో మహేష్ బాబు కూడా ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఆయన ప్రమోషన్ చేసినందుకు గాను ఈయనకు ఈడీ కూడా నోటీసులు ఇచ్చి వివరాలు అడిగింది. ఇది మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఘనకార్యం. అదేవిధంగా ప్రభాస్ ప్రభుత్వ ల్యాండ్ కొనుక్కొని తక్కువ ధరకు కొనుక్కొని ఆయన దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది ప్రభాస్ చేసిన ఘనకార్యం. అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న ఈ యొక్క మోహన్ బాబు కూతురు ఎవరైతే ఉన్నారో ఈమె ప్రమోషన్స్ ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఈమె కూడా నోటీసులు ఎదుర్కొన్నది. ఆమె మీద కూడా ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అదేవిధంగా దగ్గుపాటి రాణా మీద కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను ఆయనకు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. ఇక నాగార్జునకు కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి ఇది చెరువులనే కట్టేసి మొత్తం హైదరాబాద్కు సంబంధించినటువంటి కాలుష్యం పెరిగే విధంగా ఆయన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అది కన్వెన్షన్ నాగార్జున చేసినటువంటి ఘనకార్యం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హీరో ఏదో రకంగా ప్రజల్ని ఇల్లీగల్గా దోసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళే ఈరోజు వీళ్ళు వచ్చి ఐబొమ్మ రవి మీద ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయన ఏమైనా ఘనకార్యాలు చేసిరా అని మాట్లాడడం, ఇది వీళ్ళ భాగోతం. అంటే వీళ్ళు ఏమైనా కష్టం చేసిరా లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? ప్రజల యొక్క ఆడియన్స్ యొక్క అభిమానంతో వీళ్ళు ఈరోజు కోట్లు సంపాదించుకొని ఏదో వెబ్సైట్లల్లో ఏదో పైరసీ వీడియోలు, అది కూడా క్వాలిటీ ఉండవు. సినిమా చూడాలనుకునే వ్యక్తి డైరెక్ట్గా థియేటర్కి పోతేనే ఈరోజు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా లాంటిది. అల్లు అర్జున్ ఘనకార్యం కూడా చెప్పాలి. అల్లు అర్జున్ ఘనకార్యం ఎలాంటిదంటే, అల్లు అర్జున్ పుష్ప సినిమా యొక్క థియేటర్లలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఓపెన్ టాప్ కార్లల్లో చేతులు ఊపుకుంటూ పోయి
ఆడ యొక్క తొక్కిసలాట జరిగితే ఆడ మనిషి చనిపోయిందని చెప్తే కూడా థియేటర్లో చనిపోనియండి, చనిపోతే సినిమా అయిపోయిన తర్వాత వెళ్తామని చెప్పి సినిమా అయిపోయే వరకు చూసుకుంటూ వాడు ఉన్నాడు. కానీ ఈ యొక్క మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా చేసి తర్వాత కూడా నా సినిమాని ఆడకుండా చేస్తారు, నా మీద కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి అని మాట్లాడడం జరిగింది. కానీ కనీసం ఆయన ఏ రోజు కూడా ఒక పశ్చాత్తాపం ప్రకటించినట్టు కూడా కనపడలే. తర్వాత ఆయనకు మా రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ గద్దర్ అవార్డు ఇచ్చింది. గద్దర్ అవార్డు ఇచ్చి అవార్డు ఫంక్షన్లో అవార్డు తీసుకుంటూ ఆడ కూడా మళ్ళీ రఫ్ డైలాగులు కొట్టుకుంటూ ఒక ముఖ్యమంత్రి అన్న విలువ లేకుండా, లేకపోతే ఒక ప్రజల ప్రాణాలంటే విలువ లేకుండా ప్రవర్తించినటువంటి గనుడు ఈ యొక్క అల్లు అర్జున్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఏదో రకంగా చేసి జనాలను పీడించుకుంటా ప్రజల డబ్బుని సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తులే వీళ్ళు. కానీ ఈరోజు వీళ్ళు మా అంత పుణ్యాత్ములు లేరు, మా అంత ప్రజల్ని ఉద్ధరించేటోళ్ళు లేరు. మేమే రోజు ప్రజలకు అన్నం పెడతాం, నీళ్ళు ఇస్తున్నాం అన్నట్టు, నీళ్ళు ఇస్తేనే ప్రజలు బతుకుతారన్నట్టుగా ఈ సినిమా ప్రపంచం, సినిమా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నాడు. సి కళ్యాణ్ అంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయనకు మొత్తం గ్యాంగ్స్టర్లతోటే లింకులు. హైదరాబాద్లో ల్యాండ్ కబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి ఈ యొక్క సి కళ్యాణ్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటాడు. అరే భాయ్, సి కళ్యాణ్ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్నా వద్దా అనేది చేయాల్సింది కోర్టులు. ఆ కోర్టులు చెప్పాలి, నువ్వు కాదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని చంపాలంటున్నామంటేనే నువ్వు క్రైమ్ చేస్తున్నావు. నువ్వు కూడా ఆ యొక్క క్రైమ్కు రూపకల్పన చేస్తున్నావు, ఇంటెన్షనల్గా ఉన్నావు. కాబట్టి నిన్ను పక్కగా లోపలేయాలి, నీ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, నిన్ను లోపలేయాలి ఫస్ట్. అంటే ఎందుకు ఇంత పత్తితో మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, ఇలా ఆక్రోశం. అంటే ఇలా సినిమాలు ఆడకున్నా ఒక్కొక్కడు అన్ని బూతు సినిమాలు తీసి బూతు డైలాగులు. ఈ మధ్యలో ఒక రామ్ చరణ్ పాట వచ్చింది, చికిరి 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 అని. ఆ పాటలో లిరిక్స్ ఏముంటాయి అంటే, నీ సరకు చూసి అంటే సరుకు అంటే మహిళ లేకపోతే ఒక లేడీ లేకపోతే ఒక హీరోయిన్ సంబోధించుకుంటా నీ సరకు చూసి ఏదో మిస్సాలు ఏదో లేసి ఇంకేదో వేసి అట. అంటే ఎంత గలీజ్ వర్డ్స్ లిరిక్ యొక్క పదాలు, రిలిక్స్, అది ఏమంటారు, ఆ పదాలకు సంబంధించినటువంటి అంటే ఒక బూతు పదాలను కూడా వీళ్ళు చొప్పించి ఆ బూతు పాటలు కూడా దాన్ని కూడా వీళ్ళు సొమ్ము చేసుకునేటువంటి ఈ యొక్క నీచులు, నికృష్టులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గుచేటు. నిజంగా ఒక తెలుగు ఆడియన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐబొమ్మ రవి ఆ జైలు నుంచి నిర్దోషిగా రిలీజ్ అయ్యే వరకు నేను థియేటర్లో సినిమా చూడను, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోను అని నేను ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తున్నా. నిజంగా ఆ యొక్క అభిమానులు ఎవరైనా, తెలుగు ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే, నిజంగా ఈ దుర్మార్గులకు ఒక ఏదైనా శిక్ష వేయాలనుకున్నారంటే స్వీయ నియంత్రణ అవసరం. థియేటర్లో సినిమా చూడకండి, థియేటర్లే కాదు ఎవరి సినిమా చూడకండి, తెలుగు హీరోల సినిమాలు అసలే చూడకండి. ఐబొమ్మ రవి రిలీజ్ అయ్యే వరకు చూడొద్దు. వీళ్ళకి వేసే శిక్ష ఏంటంటే, వీళ్ళ సినిమాలు చూడకుంటే వీళ్ళే కాలబేరానికి వస్తారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ రవికి క్షమాపణ చెప్పే వరకు కూడా సినిమా చూడొద్దని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. థియేటర్లో సినిమా చూడకండి, ఓటీటీ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.